ఫ్రెండ్స్ ఇప్పుడైందని వార్త మోహన్ బాబుకు తీవ్ర అస్వస్థత. పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మంచు మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే తండ్రి మోహన్ బాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు ఇప్పుడు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న గొడవల కారణంగానే మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులైతే తెలిపారు. ఇప్పటికీ మోహన్ బాబు భార్య ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన, అలాగే ఆయన భార్య మౌనిక పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మోహన్ బాబు నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. మీడియాపై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణారహితంగా మీడియాపై దాడి చేశారు. మైక్ లాగి మరీ మీడియా ప్రతినిధిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలయ్యాయి. ఇక ఆ విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు ఇద్దరి తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది.